హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి నేర్చుకోబోతున్నాం. అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్కి సంబంధించి బేసిక్స్ అనేవి నేర్చుకోబోతున్నాం. అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి, బ్యాంక్స్ అండ్ రైల్వేస్, అలాగే అదర్ టీచింగ్ ఎగ్జామ్స్, వీటన్నిటిలో కూడా మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్కోరింగ్ టాపిక్. ఇప్పుడు ఈ క్లాస్లో మనం బేసిక్స్ అనేవి నేర్చుకుందాం. అంటే ఫస్ట్ డెఫినిషన్స్, ఎల్సిఎం ఏంటి, హెచ్సిఎఫ్ ఏంటి, అండ్ వాటిని సాల్వ్ చేసే మెథడ్స్ ఏంటి, ఓకే, అండ్ వీటికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ అండ్ ఎటువంటి సిచ్యువేషన్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ చేయాలి అనేది ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండి, ఫస్ట్ డెఫినిషన్స్ చూద్దాం. ఎల్సిఎం ఏంటి, హెచ్సిఎఫ్ ఏంటి అని. ఓకే, ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ చూడండి, ఎల్సిఎం అనేది మల్టిపుల్కి సంబంధించింది, హెచ్సిఎఫ్ అనేది ఫ్యాక్టర్కి సంబంధించింది. మరి ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది తెలిసి ఉండాలి. ఓకే, ఒకసారి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. సపోజ్ నేను 12 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏమని చెప్తాము, ఏవైతే 12ని డివైడ్ చేస్తాయో ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ 1 డివైడ్ చేస్తుందా, డివైడ్ చేస్తుంది. 1 12 అవుతుంది. అలాగే 2 డివైడ్ చేస్తుందా, డివైడ్ చేస్తుంది. 2 6 3 డివైడ్ చేస్తుందా, 3 4 అలా ఏవైతే 12ని డివైడ్ చేస్తాయో అవన్నీ కూడా 12 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే ఇక్కడ 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏం చెప్పొచ్చు, 1 2 3 అండ్ 4 6 అండ్ 12. ఓకే, సో ఇది ఫ్యాక్టర్స్. 12ని ఏవైతే డివైడ్ చేస్తాయో అవన్నీ 12 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇప్పుడు మల్టిపుల్, 12 యొక్క మల్టిపుల్స్ అంటే ఏంటి అంటే 12 1s ఏంటి 12, 12 2s 24, 12 3s 36, 12 4s 48, సో ఆన్. ఇవన్నీ కూడా ఏమవుతాయి, 12 యొక్క మల్టిపుల్స్. ఎల్సిఎం అనేది మల్టిపుల్కి సంబంధించింది, హెచ్సిఎఫ్ అనేది ఫ్యాక్టర్కి సంబంధించింది. ఇప్పుడు ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చారనుకోండి, సపోజ్ 24 అండ్ 36 తీసుకున్నాను. ఈ 24 అండ్ 36కి ఎల్సిఎం అనేది కావాలి. ఎల్సిఎం అంటే ఏంటి, ఈ రెండింటికి కామన్ మల్టిపుల్స్ ఉంటాయా, ఆ కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ ఏదైతే అది ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు చూడండి, 24 ఉంది. 24 యొక్క మల్టిపుల్స్ అంటే ఏమవుతాయి, 24 24 2s 48, 24 3s 72, సో ఆన్ అవుతాయి. అండ్ అదేవిధంగా 36 అంటే 36 యొక్క మల్టిపుల్స్ ఏంటి, 36 1s 36, 36 2s 72, 36 3s 108 అండ్ సో ఆన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కామన్ మల్టిపుల్ ఏముంది, 72 అనేది కామన్ మల్టిపుల్. ఇంకా ఉంటాయి కామన్ మల్టిపుల్స్, కానీ ఫస్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి, 72. అంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎం 72 అని చెప్పొచ్చా. అదే హెచ్సిఎఫ్ చూసుకుంటే, హెచ్సిఎఫ్ ఆఫ్ 24 అండ్ 36 చూసుకున్నాం అనుకోండి, 24కి హెచ్సిఎఫ్ అన్నప్పుడు ఏంటి, ఫ్యాక్టర్స్. 24 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 3 4 6 8 12 అండ్ 24. ఇవన్నీ కూడా 24ని డివైడ్ చేస్తాయి కాబట్టి ఫ్యాక్టర్స్ అవుతాయి. అదేవిధంగా 36 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1 2 3 4 9 12 18 అండ్ 36. ఇవన్నీ 36 ఫ్యాక్టర్స్. అయితే మనకి ఏంటి, హెచ్సిఎఫ్ అనేది ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ కామన్ అంటే 2 అనేది కామన్ ఫ్యాక్టర్, 3 అనేది కామన్ ఫ్యాక్టర్, 4 అనేది కామన్ ఫ్యాక్టర్ అండ్ 12 అనేది కామన్ ఫ్యాక్టర్. వీటన్నిటిలో హైయెస్ట్ ఏంటి, 12. అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 12 అవుతుంది. ఓకే, ఫ్యాక్టర్ మల్టిపుల్. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, ఇప్పుడు మెథడ్స్, ఏ మెథడ్స్ యూజ్ చేసి ఫైండ్ చేయొచ్చో చూద్దాం. నెక్స్ట్ చూడండి, మెథడ్స్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ చేయడానికి మెథడ్స్ ఏ ఉన్నాయని. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలి.
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి ఇచ్చిన ప్రతి నెంబర్కి. 24ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయండి. ఏమవుతుంది? మీకు డైరెక్ట్గా రాలేదు అంటే ఈ విధంగా చెయ్యొచ్చు. 2 12s are 24, అగైన్ 2 6s are 12, నెక్స్ట్ 2 3s are అగైన్ ఇప్పుడు 3 1s are. ఓకే, అంటే 24ని ఏ విధంగా రాయొచ్చు? 2 cube into 3. అదేవిధంగా 36ని 2 square into 3 square కింద రాయొచ్చు. ఓకే, మీకు డైరెక్ట్గా తెలియలేదు అంటే ఒకసారి ఇలా చెయ్యండి. ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీకు నెంబర్ చూడగానే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా అవుతుంది అనేది అలవాటు అవుతుంది. ఓకే, ఇప్పుడు 24 36ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం. ఎల్సిఎం వాల్యూ ఎలా తీసుకుంటామంటే, ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేసాం కదా, ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 2 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 యొక్క హైయెస్ట్ పవర్ తీసుకోండి. ఇక్కడ 2 క్యూబ్ 2 స్క్వేర్ ఉంది, ఇందులో హైయెస్ట్ 2 క్యూబ్ ఇంటూ నెక్స్ట్ 3 యొక్క హైయెస్ట్ పవర్ ఏంటుంది? 2 కాబట్టి 3 స్క్వేర్ తీసుకోండి. ఏమవుతుంది? 8 into 9 దట్ ఈస్ 72. అంటే 24 and 36 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 72 అవుతుంది. హెచ్సిఎఫ్కి ఏం చెయ్యాలి అంటే, హెచ్సిఎఫ్లో రెండిట్లో కామన్గా ఉన్నవే తీసుకోవాలి. 2 అనేది కామన్ ఉంది, 3 అనేది కామన్గా ఉంది, అండ్ ఇక్కడ లీస్ట్ తీసుకోవాలి. 2 యొక్క లీస్ట్ పవర్ ఏముంది? 2 power 2. 3 యొక్క లీస్ట్ 3 power 1. ఏమవుతుంది? 4 into 3 దట్ ఈస్ 12. 24 and 36 యొక్క ఎల్సిఎం 72 అవుతుంది, హెచ్సిఎఫ్ 12 అవుతుంది. ఎల్సిఎం చేసేటప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. హెచ్సిఎఫ్ చేసేటప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ అండ్ లీస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ చేయడానికి డివిజన్ మెథడ్ ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ చూడండి, హెచ్సిఎఫ్ ఫైండ్ చేయడానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఏ విధంగా చేయాలో చూసాం. ఇప్పుడు డివిజన్ మెథడ్ ఏంటంటే, స్మాలెస్ట్ నెంబర్తో లార్జ్ నెంబర్ని డివైడ్ చేయండి. అంటే 18 ఇక్కడ స్మాలెస్ట్ కాబట్టి 18తో 48ని డివైడ్ చేద్దాం. 18 1s 18, 18 2s 36. ఏమవుతుంది? 12 ఉంటుంది. ఇప్పుడు రిమైండర్తో ఏం చేయాలంటే, ఇక్కడ వచ్చిన రిమైండర్తో దీని ముందున్న డివైజర్ని ఓకే డివైడ్ చేద్దాం. అంటే 12తో 18ని డివైడ్ చేయండి. 12 1s 12. అగైన్ రిమైండర్ ఎంత? 6. ఇప్పుడు ఇక్కడ వచ్చిన రిమైండర్తో లాస్ట్ డివైజర్ 12 కదా, 12ని డివైడ్ చేయండి. ఏమవుతుంది? 6 2s 12 అంటే 0. అంటే అప్ టు ఎంతవరకు చేయాలంటే 0 వచ్చేంత వరకు చేయాలి. 0 ఎప్పుడైతే వచ్చిందో లాస్ట్ డివైజర్ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 48, 18 ఏమవుతుంది? ఇక్కడ 6 అవుతుంది. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయితే ఏ విధంగా చేయాలి? 48ని ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయాలి. 16 3s 16 అంటే 2 power 4 into 3. అదేవిధంగా 18 ఏ విధంగా రాయొచ్చు? 2 9s అంటే 2 into 3 square. హెచ్సిఎఫ్ చేసినప్పుడు ఏం చెప్పాను? కామన్ ఫ్యాక్టర్స్. ఇక్కడ 2 అనేది కామన్ ఫ్యాక్టర్ ఇంటూ 3 అనేది కామన్ ఫ్యాక్టర్. వీటి యొక్క లీస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఇక్కడ 2 power 4 2 power 1 ఉంది, అంటే 2 power 1 లీస్ట్ తీసుకోవాలి. అదేవిధంగా 3 power 1 3 power 2 అంటే లీస్ట్ తీసుకోవాలి. సో 2 into 3 ఏమవుతుంది? 6. ఓకే, సో ఏ మెథడ్ అయినా అప్లై చేయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది స్మాలర్ నెంబర్స్కి అప్లై చేయండి. ఈ డివిజన్ మెథడ్ అనేది బిగ్గెస్ట్ నెంబర్స్కి, లార్జ్ నెంబర్స్కి అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొన్ని ఫార్ములాస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇవి యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక ప్రాబ్లం ఇచ్చారు. 2 నెంబర్స్ ఏబి అనేవి ఉన్నాయి. ఈ 2 నెంబర్స్ ఇచ్చారు. ఈ 2 నెంబర్స్ అలాగే ఎల్సిఎం హెచ్సిఎఫ్. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుంది అంటున్నారంటే, ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకే, ఇప్పుడు మనకి ఏదైనా 3 వాల్యూస్ ఇచ్చి ఒక వాల్యూ ఫైండ్ చేయమన్నారంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఈజీగా చేయొచ్చు. లైక్ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చారనుకోండి, అండ్ సెకండ్ నెంబర్ ఫైండ్ చేయమంటే చెయ్యొచ్చా? బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై ఏ. ఎందుకంటే ఈ 3 వాల్యూస్ తెలుసు కదా. అదేవిధంగా ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చి ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ వితౌట్ గివింగ్ ద 2 నెంబర్స్, 2 నెంబర్స్ ఇవ్వకుండానే ప్రొడక్ట్ ఫైండ్ చేయమన్నా కూడా చెయ్యొచ్చు. ఓకే, సో ఆ విధంగా ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం చెయ్యొచ్చు. అండ్ అలాగే
హెచ్సిఎఫ్ అనేది 1 అంటే మీనింగ్ ఏంటంటే ఆ 2 నెంబర్స్ కూడా కో ప్రైమ్ అని మీనింగ్. ఓకే, సో ఎప్పుడైనా సరే 2 నెంబర్స్ కో ప్రైమ్ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. హెచ్సిఎఫ్ 1 అయినప్పుడు ఎల్సిఎం ఏమవుతుందంటే ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఫ్రాక్షన్స్ ఎల్సిఎం ఏ విధంగా ఫైండ్ చేయాలి అండ్ హెచ్సిఎఫ్ ఏ విధంగా ఫైండ్ చేయాలి. ఓకే, సో వీటన్నిటిని కూడా ప్రాబ్లమ్స్ చేసి చెప్పేటప్పుడు ప్రతి ఫార్ములా చెప్పుకుంటూ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి. అయితే మీకు 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏ విధంగా ఫైండ్ చేయాలి అని చెప్పాను. ఇప్పుడు మోర్ దాన్ 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లేదా డివిజన్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఎల్సిఎం అన్నారు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేద్దాం. మీరు డైరెక్ట్గా 3 నెంబర్స్ తీసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చెయ్యొచ్చు. ఓకే, అదే విధంగా చూడండి 2తో డివిజిబుల్ అవుతుందా, 2 6 15 అవుతుందా, లేదు 15ని అలానే రాస్తాము. 2 10s, నెక్స్ట్ అగైన్ 2తో చేయండి, 2 3s అండ్ 15 డివిజిబుల్ అవ్వదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ రాస్తాం. 2 5s, నెక్స్ట్ అగైన్ 2తో డివిజిబుల్ అయ్యేవి ఏం లేవు అంటే 3తో డివైడ్ చేయండి. ఇప్పుడు 3 1s 3 5s అండ్ 5 యాజ్ ఇట్ ఈస్ రాస్తారు. నెక్స్ట్ 5తో డివిజిబుల్ 5 1s 1s. సో ఏమవుతుంది ఇక్కడ 2 into 2 into 3 into 5 దట్ ఈస్ 4 3s 12 5s 60. ఎల్సిఎం అనేది ఏమైంది 60 అయ్యింది. సో ఇలా డైరెక్ట్గా మొత్తం ఒకేసారి చేయొచ్చు లేదా ఒక్కొక్క నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ చేసేటప్పుడు కూడా ఇదే విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేయొచ్చు లేదా డివిజన్ మెథడ్. అయితే 2 నెంబర్స్కి డివిజన్ మెథడ్ చెప్పాను కదా, మోర్ దాన్ 2 నెంబర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు సపోజ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబిసి 3 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ చేయాలంటే ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి అంటే 2 నెంబర్స్కి చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ 36 60 72 ఉందా, ఫస్ట్ 36 60కి హెచ్సిఎఫ్ ఫైండ్ చేద్దాం. ఓకేనా, సో డివిజన్ మెథడ్ యూజ్ చేసి ఎలా చేయాలి, స్మాలర్ నెంబర్తో లార్జర్ నెంబర్ని డివైడ్ చేయండి. 36 1s 36 ఏమవుతుంది 24. అగైన్ 24తో ఈ డివైజర్ని డివైడ్ చేయాలి. 36 24 1s 24 ఏమవుతుంది 12. అగైన్ మళ్ళీ రిమైండర్తో డివైజర్ని అప్ టు ఎంతవరకు 0 వచ్చేంత వరకు 12 2s 24 అంటే 0. సో ఎక్కడైతే 0 వచ్చిందో అది హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి హెచ్సిఎఫ్ ఆఫ్ 36 60 12 వచ్చింది. 12 సి ఏంటి 72 చేయాలి. అంటే అగైన్ డివిజన్ మెథడ్ యూజ్ చేస్తే 72 12 6 72 0 కాబట్టి 12. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది 12 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, సో ఇవి మల్టిపుల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ఈ విధంగా ఫైండ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి ఎల్సిఎం అనేది ఎప్పుడు యూజ్ చేయాలి ఎలాంటి ప్రాబ్లమ్స్లో అంటే ఈవెంట్స్ హ్యాపెనింగ్ టుగెదర్. ఏదైనా ఒక ఈవెంట్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఒకేసారి జరుగుతున్నాయి, ఎప్పుడు జరుగుతాయి అని అడిగారు అనుకోండి, అలాంటప్పుడు ఎల్సిఎం బేస్డ్ ప్రాబ్లం ఎల్సిఎం అనేది యూజ్ చేసి చేయాలన్నమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి 3 bells రింగ్ అట్ ఇంటర్వెల్స్ 4 6 8 minutes అంటే 3 bells ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ బెల్ అనేది ఎవ్రీ 4 minutesకి ఒకసారి, ఫస్ట్ బెల్ అనేది ఎవ్రీ 4 minutesకి ఒకసారి రింగ్ అవుతుంది. సెకండ్ బెల్ అనేది ఎవ్రీ 6 minutesకి ఒకసారి, థర్డ్ బెల్ అనేది ఎవ్రీ 8 minutesకి ఒకసారి రింగ్ అవుతుంది. అయితే ఇవన్నీ కూడా 12 PM ఒకేసారి రింగ్ అయ్యాయి. అయితే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఒకేసారి అంటే మళ్ళీ అలాంటి ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది హ్యాపెనింగ్ టుగెదర్ ఇది కూడా. సో సింప్లీ ఎల్సిఎం ఫైండ్ చేస్తే సరిపోతుంది. సో 4 6 8 4ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏ విధంగా రాయొచ్చు 2 square. 6ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే 2 into 3. 8ని 2 cube. సో ఎల్సిఎం అంటే ఏం రాయాలి, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇన్వాల్వ్ చేయాలి. 2 3 రెండు ఉన్నాయి, హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఇక్కడ హైయెస్ట్ 2 cube, 3కి హైయెస్ట్ 1. ఓకే, 8 into 3 సో 24 ఇక్కడ యూనిట్ ఏంటి మినిట్స్. అంటే మళ్ళీ 24 minutes తర్వాత అంటే ఎప్పుడు 12:24 PM మళ్ళీ ఆ 3 bells ఒకేసారి రింగ్ అవుతాయి. ఓకేనా, సో ఏదైనా ఈవెంట్ మళ్ళీ ఎప్పుడు ఒకేసారి జరుగుతుంది ఈవెంట్స్ అనేవి అన్నప్పుడు ఎల్సిఎం యూజ్ చేయాలి. ఇక్కడ ఏంటంటున్నారు ట్రాఫిక్ లైట్స్ 3 road crossings ఉన్నాయి.
3 రోడ్ క్రాసింగ్స్ దగ్గర ఒక ట్రాఫిక్ లైట్ 48 సెకండ్స్కి ఒకసారి చేంజ్ అవుతుంది, ఇంకొకటి 72 సెకండ్స్కి ఒకసారి చేంజ్ అవుతుంది, ఇంకొకటి 108 సెకండ్స్కి. అయితే అవన్నీ కూడా 9 AM ఒకేసారి చేంజ్ అయ్యాయట. మళ్ళీ అలా ఒకేసారి ఎప్పుడు ఓకే టుగెదర్ అనేది అడిగారు అన్నప్పుడు ఎల్సిఎం కదా, సింప్లీ ఎల్సిఎం ఫైండ్ చేయండి. ఎల్సిఎం ఆఫ్ 48, 72, 108 ఫైండ్ చేయండి. 48 అంటే ఎలా రాయొచ్చు, 16 3s అంటే 2^4 into 3. 72 అంటే 8 9s 2 cube into 3 square. 108 అంటే ఏమవుతుంది, 12 9s కదా, 12 అంటే అగైన్ 2 square into 3 cube. ఓకే, 2 square into 3 cube కింద రాయొచ్చు. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, అన్ని ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. 2 3 ఉన్నాయి, అందులో హైయెస్ట్ 2^4 హైయెస్ట్, 3 cube హైయెస్ట్. 2^4 16, 3 cube 27 ఏమవుతుంది, 16 7s ఏమవుతుంది 112, 16 2s 32, 11 ఎంత 43, 432 సెకండ్స్. ఈ సెకండ్స్ని మినిట్స్లోకి మారుద్దాము. 1 minute ఈక్వల్ టు ఎన్ని సెకండ్స్, 60 సెకండ్స్ కదా. అంటే 1 second ఏమవుతుంది, 1/60 minute అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి 432 సెకండ్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే 432/60 minutes. 432ని 60తో డివైడ్ చేయండి. 60 7s ఏమవుతుంది 420 అవుతుంది, అంటే 12. ఇక్కడ 7 minutes 12 seconds అంటే ఏమైంది, 432 సెకండ్స్ని ఎలా రాయొచ్చు, 7 minutes 12 seconds అని చెప్పొచ్చు. అయితే 9 AM కదా ఒకేసారి అవి ట్రాఫిక్ లైట్స్ అయినవి చేంజ్ అయ్యాయి. మళ్ళీ ఎప్పుడు 7 minutes తర్వాత, అంటే 9 7 12 AM మళ్ళీ ట్రాఫిక్ లైట్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో మీరు ఏదైనా ఈవెంట్స్ అనేవి ఒకేసారి ఎప్పుడు జరుగుతాయి అన్నప్పుడు ఎల్సిఎం యూజ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఒక త్రీ ప్రాబ్లమ్స్ ఇచ్చాను. సేమ్ అదే విధంగాన చూడండి, ఒకసారి సాల్వ్ చేయండి. ఎక్కువ ప్రాబ్లమ్స్ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మీకు అది గుర్తుండిపోతుంది. అలాంటి క్వశ్చన్ ఎక్కడైనా వస్తే సో మనం ఎల్సిఎం యూజ్ చేయాలి అనేది ఇంకా గుర్తుండిపోతుంది. ఓకే, నెక్స్ట్ హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు ఫైండ్ చేయాలి చూద్దాం. ఇప్పుడు హెచ్సిఎఫ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ అనేవి డివైడింగ్ సంథింగ్ ఇంటూ లార్జ్ ఈక్వల్ పార్ట్స్ అన్నారనుకోండి, ఏదైనా ఒక సమ్ మెటీరియల్ ఇచ్చి ఆ మెటీరియల్ని డివైడ్ చేయాలి పార్ట్స్ కింద, ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. అందులో వచ్చే లార్జ్ పార్ట్ని అంటే లార్జ్ పార్ట్స్ కింద ఎలా డివైడ్ చేయొచ్చు అని అడిగినప్పుడు హెచ్సిఎఫ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నారు, ఏ రోప్ 180 centimeters లాంగ్ అండ్ అనదర్ రోప్ 150 centimeters లాంగ్ ఆర్ టు బీ కట్ ఇంటూ ఈక్వల్ పీసెస్. ఓకే, ఇక్కడ 2 ropes ఇచ్చారు, ఒకటి 180 centimeters అండ్ ఇంకొకటి 150 centimeters ఉన్నాయి. వీటిని ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేయాలి. అంటే ఎన్ని సెంటీమీటర్స్తోనన్నా కట్ చేయొచ్చు. ఇక్కడ ఏం అడుగుతున్నారు, వాట్ ఈస్ ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ఈచ్ పీస్. అంటే ఈక్వల్ పీసెస్గా కట్ చేసినప్పుడు మ్యాక్సిమం లెంత్ ఎంతవరకు ఉండేటట్టు కట్ చేయొచ్చు, ఈక్వల్గా రావాలి మళ్ళీ. ఓకే, సో ఎప్పుడైతే మ్యాక్సిమం, లార్జ్, బిగ్గెస్ట్ అని ఇలాంటివి అడిగినప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 180 150. హెచ్సిఎఫ్ ఏ విధంగా ఫైండ్ చేయొచ్చు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేయొచ్చు, లేదంటే డివిజన్ మెథడ్ యూజ్ చేయొచ్చు. సో లార్జ్ నెంబర్స్ కాబట్టి డివిజన్ మెథడ్ యూజ్ చేద్దాం. డివిజన్ మెథడ్ ఎలాగా, స్మాలర్ నెంబర్తో లార్జ్ నెంబర్ని డివైడ్ చేద్దాం. 150 ones 150, రిమైండర్ ఎంత 30. అప్ టు ఎక్కడి వరకు చేయాలి, 0 వచ్చేంత వరకు చేయాలి. ఇప్పుడు ఈ 30 రిమైండర్తో డివైజర్ని డివైడ్ చేయండి. 150ని డివైడ్ చేయండి, 35s 150, రిమైండర్ 0. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో లాస్ట్ డివైజర్ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే మీరు 30 centimeters లాంగ్ 30 centimeters ఉండేటట్టు
కట్ చేశారనుకోండి ఈక్వల్ పీస్ వస్తాయి అండ్ 30 సెంటీమీటర్ ఈజ్ ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ఈచ్ పీస్. ఇంతకన్నా ఎక్కువ సెంటీమీటర్స్తో ఈక్వల్ పీసెస్ కట్ చేయలేం. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, యూ హ్యావ్ 120 grams, 180 grams, 240 grams chocolate bars. What's the largest piece size you can cut all into without any remainder? Without any remainder అంటే అన్నీ కూడా ఈక్వల్గా కట్ చేయాలి. లార్జెస్ట్ అన్నారు కాబట్టి సింప్లీ ఫైండ్ ద హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఆఫ్ 120, 180, 240. ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. హెచ్సిఎఫ్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తామంటే ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకోండి, 120, 180. డివిజన్ మెథడ్ అప్లై చేస్తే కనుక 121 120, రిమైండర్ 60. ఇప్పుడు ఈ రిమైండర్తో డివైజర్ని డివైడ్ చేయండి. 60 అంటే 62 120. ఏమవుతుంది, 0 రిమైండర్ వచ్చింది కాబట్టి ఈ లాస్ట్ డివైజర్ అనేది హెచ్సిఎఫ్ ఆఫ్ 120 అండ్ 180కి హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ 120, 180 ఎంత తెలిసింది, 60 కదా. 60, 240కి హెచ్సిఎఫ్ చేయండి. ఏమవుతుంది, 60, 240. డివిజన్ మెథడ్ అప్లై చేస్తే 64 240. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 60 ఈజ్ ద హెచ్సిఎఫ్. అంటే 60 grams ఉండేటట్టు మీరు చాక్లెట్ బార్స్ని కనుక కట్ చేస్తే అవి ఈక్వల్గా కూడా వస్తాయి. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ పీస్ సైజ్. సో ఈ విధంగా లార్జెస్ట్ మ్యాక్సిమం అన్నప్పుడు హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇంకో 3 ప్రాబ్లమ్స్ హెచ్సిఎఫ్కి సంబంధించినవి ఇచ్చాను. ఒకసారి ప్రాబ్లం నీట్గా చదివి సాల్వ్ చేయండి. ఓకే, మీరు ప్రాబ్లం క్వశ్చన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడు ఎల్సిఎం యూజ్ చేస్తాం, ఎప్పుడు హెచ్సిఎఫ్ యూజ్ చేస్తాం అనేది అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఎల్సిఎం అంటే డెఫినేషన్ ఏంటి, ఏ మెథడ్స్తో సాల్వ్ చేయొచ్చు, అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలాంటి ప్రాబ్లమ్స్లో యూజ్ చేయాలి అనేది తెలిసింది. అయితే ఇవి బేసిక్స్. నెక్స్ట్ క్లాస్లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. ఎస్ఎస్సి, బ్యాంక్స్ అండ్ అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్, వీటన్నిటిలో కూడా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, అదేవిధంగా ఫ్రాక్షన్స్ ఇస్తే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏ విధంగా ఫైండ్ చేయాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.